నమస్కారం. ముందుగా నా బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా మిత్రులందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. ఉగాదికి ఇంగ్లీష్ సంవత్సరాదికి ఉన్నటువంటి భేదం ఏంటో చూద్దాము. ఒక చిన్న సైంటిఫిక్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని, ఇంగ్లీష్ సంవత్సరాది అనేది మనకి జనవరిలో వస్తుంది. సో ఈ జనవరిలో మనం గనక ఈ ప్రకృతిని గమనిస్తే ప్రకృతిలో ఎక్కడ మార్పులు అనేవి జరగవు. ఇంకా ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లల్లో ఉన్నటువంటి ఆకులు రాలిపోవడము, చెట్లల్లో జీవకళ అనేది లేకుండా ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదే కనుక చైత్ర మాసంలో వచ్చేటటువంటి ఈ ఉగాదిలో మనం ఎక్కడ చూసినా కానీ ప్రకృతి చాలా పచ్చగా కనిపిస్తుంది. చెట్లు అప్పుడే కొత్తగా జీవం అనేది పుడుతుంది. అంటే చిన్న చిన్న కొమ్మలు రావడం, అంటే చిగురించడము, పూత రావడము, చెట్లల్లో ప్రాణశక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది. చెట్లలోనే కాదు, ప్రతి జీవిలోనూ, భూమి మీద ఉండేటటువంటి ప్రతి జీవిలోనూ ప్రాణశక్తి అనేది ఎంతగానో పెరుగుతుంది. ఇది మన తెలుగు సంవత్సరాదికి ఇంగ్లీష్ సంవత్సరాదికి మధ్యలో ఉన్నటువంటి భేదం. అయితే ఈ ఉగాదికి మనలో ఒక చిన్న మార్పు అయితే తెచ్చుకుందాము. అదేంటంటే ఈసారి ఎప్పుడన్నా మనకి ఫోన్ వస్తే హలో అని కాకుండా నమస్కారం అని మొదలు పెడదాము. ఎందుకని ఇలా అంటున్నానంటే, మనకి ఎప్పుడైనా ఒక దేవుడు అనే వాళ్ళు కనిపిస్తే మనం ఇలానే అంటాము, నమస్కారం అని అంటాము, హలో హాయ్ అని అనం కదా. సో అదేవిధంగా మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళలో కూడా మనం దైవత్వాన్ని చూసే సంస్కృతి కాబట్టి మనం ఈసారి మనకి ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు నమస్కారంతో మొదలు పెడదాం. ఈ ఉగాదికి ఈ చిన్న మార్పు అనేది మనలో చేసుకుందాం.